పాపం. అన్న థ్యాంక్ యూ అన్న. టైం ఎక్కువ లేదు, అందరు చూస్తున్నారు. ఒకసారి ఆల్రెడీ ఒక నిద్ర తీశారు, లేచారు. ఒకటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, జస్ట్ మినిట్ చెప్పేసి వెళ్ళిపోతా. ఒకటే తమ్మేలు పెట్టుకోండి, ఈ టీం మొత్తం వేస్ట్ టీం పెట్టుకుంటాను. తమ్మేలు పెట్టుకోండి. ఎందుకని 1 minute చెప్పేస్తా. మా డైరెక్టర్ వేస్ట్. ఎందుకంటే డైరెక్టర్ లక్షణాలు ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఆయనే ప్రొడక్షన్ చేస్తాడు, ఆయనే వెనక సెట్ చేసుకుంటాడు, ఆయనే డైరెక్టర్. అన్ని A to Z డైరెక్ట్ అనే వాళ్ళు అట్లా కూర్చొని అమ్మా ఏంటమ్మా డైరెక్షన్ యాక్షన్ చెప్పాలి కదా. A to Z లొకేషన్లో వెనక ఎక్కడో ఏదో ఫీల్డ్ అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి సెట్ చేసుకుని వచ్చి అంత పర్ఫెక్ట్ చేసుకుంటాడు. తర్వాత ఇక ఎక్కువ చెప్పని టైం లేదు. మా హీరో ఈ రోజు నేను ఇక్కడ ఉండి మైక్ పట్టుకున్నా అంటే కారణం మా బ్రదర్, మా హీరో అభి. ఇది బిస్కెట్ కాదు, నిజం. అంటే మేము ఒక 10-15 years బ్యాక్ పరిచయం. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు కథ చెప్పగానే ఈ క్యారెక్టర్కి మా పనన్న అయితే పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు. నాకు ఇలాంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఉంటే మాత్రం నేను బిజీ అయ్యేవాడిని. ఈ పాటికి అందరూ అడుగుతుంటారు ఎందుకు పని ఇంకా బిజీ కాలేదని. ఇట్లాంటి హీరోలు మీరు హీరోలందరూ ఇట్లా ఎంకరేజ్ చేయండి మా హీరో లాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా హీరోయిన్ సూపర్, నిజంగా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? లేవు. అంటే అట్లా చెప్పాలని చెప్పని చెప్పింది ఇందాక. నా గురించి చెప్పు. పేరేం పేరు? నజియా ఖాన్. నిజంగా చాలా బాగా చేసింది. అదేవిధంగా మా ప్రొడ్యూసర్స్ అయితే గన్ ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా అయిన తర్వాత ఇస్తే వీళ్ళు ముందే తీసుకెళ్ళిపోని డబ్బులు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ మా కెమెరామెన్ అన్న నిజంగా ఎంత బాగా అంటే నైట్ 12 1 గంటకు కూడా మేము అనేవాళ్ళం. ఈయన మాత్రం అన్న రెడీ అన్న అంటాడు. ఏందో ఈయన డైరెక్టర్ ఇద్దరు కూడా మమ్మల్ని మాత్రం టార్చర్ పెట్టి వర్క్ చేసుకున్నాడు. అబ్బా ఏం చేస్తున్నాడు అనుకుంటే అన్న ఒక్క నిమిషం వీళ్ళ ప్రేమకి మేము చచ్చిపోయేవాళ్ళం. ఈయన ప్రేమకి, మా డైరెక్టర్ గారి ప్రేమకి. నిజంగా ఇవన్నీ ఇట్లా చెప్పుకునే పోతే టైం లేదు. అందరూ ఇప్పటికీ చాలా కాలాతీతమైంది. ప్లీజ్ దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు. మీ అందరికీ శిరస్సు వంగి మరీ చెప్పేది ఏంటంటే మాది చిన్న సినిమా. చాలా కష్టపడి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ అందరు కష్టపడి చేశారు. ఇందాక మీరు చూశారు మా అభి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితేనే నవ్వారు కదా. మేము సినిమా మొత్తం మీ ఇద్దరం కలిసి నాన్ స్టాప్గా ప్రామిస్ చేసి ఒట్టేసి చెప్తున్నా, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పను అన్నట్టు. సినిమా మొత్తం ఫస్ట్ టైటిల్స్ నుంచి ఎండ్ వరకు నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. మీరు మాత్రం దయచేసి ఒకసారి థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత కావాలంటే కాల్ చేయండి. ఎక్కడ బాగాలేకపోయినా అక్కడ కాల్ చేయండి. ఎవరు నాకు కాదు, నీకే చెప్పమంటున్నా. నాకు నిజంగా అంత బాగుంది సినిమా. నిజంగా థ్యాంక్ యూ. అందరి గురించి తర్వాత ఒక్కరి గురించి చెప్పాలి. ఆయన కూడా అసలు మా పిఆర్ఓ మధుబాయ్. నిజంగా థ్యాంక్ యూ అన్న. ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇన్ని సినిమాలు చేస్తున్నా కానీ ఇన్ని ఛానల్స్ని తీసుకొచ్చి మా ఎన్ని ఇంటర్వ్యూలు పెడుతున్న ప్రొడ్యూసర్స్కి నిజంగా మంచి పిఆర్ఓ మా మధుబాయ్. ఇట్లాంటి పిఆర్ఓలు అందరికి ఉంటే మాత్రం సినిమాలన్నీ కూడా బూస్టప్ అయ్యి మంచిగా ఆడతాయి. చివరిగా మరొకటి, మీ అందరూ కూడా ఈ నెల 19th 99% కన్ఫర్మ్ అనుకుంటున్నాం. మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి మా అందరిని బ్లెస్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా యాంకర్ కూడా సూపర్ యాంకరింగ్ చేసింది. ఏమని చెప్పాలి? మన టిఎఫ్బిసి కిరణ్ గారికి, అంజలి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అంజలికి అయితే హ్యాపీ బర్త్డే టు యూ, కిరణ్కి కూడా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్న. నిజంగా నేను వచ్చిన దగ్గర నుంచి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సినిమా ద్వారా కూడా ఎంకరేజ్ చేస్తాను మనస్ఫూర్తి. థ్యాంక్ యూ రేనన్న. బాయ్ రా. సేమ్ లొకేషన్లో కూడా అంతే, ఏదో అమ్మాయితో ఇలా ఎలా ఉన్నా అని మాట్లాడితే స్టార్ట్ చేస్తే అనుకొచ్చేవాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మాట్లాడి అమ్మాయిలతో. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్.